ఎవరైతే చైర్మన్స్ ఉన్నారు, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారు, ముఖ్యంగా కోడెల సూపర్సార్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర గారు, కాకతీయ సివిల్ సర్జన్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సత్యమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి బడ్జెట్ పెట్టింది పూర్తవడానికి. ఆసుపత్రి కొత్త ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ అలాంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. 1949లో నాని గారు దానికి పూర్తి చేశారు. తర్వాత ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకంటారంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్ని అవసరం. మనకి అక్కడ అంటే మనం ఒక గోపూత మండలం కాకుండా అలాంటి అవార్డులు మన అలాగే దేశంలోని 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమైన క్యాన్సర్ హాస్పిటల్, ఒకటి క్యాన్సర్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాడికి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో, ఆవిడ పోయినప్పుడు ఇంగ్లాండ్కి పోయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అని ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు మరి అప్పుడు కూడా సూపర్సార్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలుపెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయం అయితే ఏ విషయం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ అది వేరే ఉన్న మన రీజనల్ యాక్సిడెంట్ అంటాం రేడియేషన్, దాన్ని మొత్తం మన సౌత్ ఈస్ట్ ఏషియాలో 6 ఉన్నాయి మన దగ్గర రీజనల్ యాక్సిడెంట్.